సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరు చేసుకోవచ్చు, ఏ టైంలో చేసుకుంటే మంచిది, దీనివల్ల ఏ ఫలితం వస్తుంది? సత్యనారాయణ స్వామి వ్రతం వచ్చేసి ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎవ్వరికి అభ్యంతరం లేని వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము. ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఆషాఢ మాసం కావచ్చు, కార్తీక మాసం కావచ్చు, మార్గశిర మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, చైత్ర మాసం కావచ్చు, తిథుల్లో పౌర్ణమి కావచ్చు, అమావాస్య కావచ్చు, చతుర్దశి కావచ్చు, ద్వాదశి, నవమి, అష్టమి, సప్తమి, గ్రహం రోజు, పంచమి రోజు, ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. రావు కాలాల్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి నవగ్రహాలకు అధిష్టాన దేవుడు కాబట్టి అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఏ ఏ శుభకార్యాలకు చేసుకోవచ్చు అంటే పెళ్ళిళ్ళకి కానీ, గృహప్రవేశానికి కానీ, శంకుస్థాపన కానీ, పండుగ రోజు కానీ, పుట్టినరోజులకు కానీ, ఏదైనా ముక్కుబడి ఉంటే కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతం చేశాక ఈ అబద్ధాలు చెప్పడం, సత్య అంటే ఏంది, నిజం చెప్పడం, అబద్ధాలు చెప్పడం మానుకుంటేనే మనకు సరైన ఫలితం వస్తుంది పూజలో.